అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆర్గానిక్ ఫ్రూట్ గార్డెన్ గురించి తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరుకి రావడం జరిగింది. ఇక్కడ ఆ ఫ్రూట్ గార్డెన్ని డెవలప్ చేసిన శ్రీరాములు గారిని కలిసి వారి యొక్క గార్డెన్లో ఏ రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నారు, ఎంత దిగుబడిని సాధిస్తున్నారు, ఏ విధంగా ఆ పంటలని సాగు చేస్తున్నారు, ఎంత మేరకు వారు లాభాలని ఆర్జిస్తున్నారు అనేది వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీరాములు గారు. నమస్కారం అండి. ఒకసారి అంటే మీ గురించి తెలియచేయండి. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఈ వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు? మాది మామూలుగా తాతల ముత్తాతల నుంచి కూడా మామూలుగా వ్యవసాయ కుటుంబమే. నాకు వయసు వచ్చేటప్పటికి మా నాన్న కూడా మంచి వ్యవసాయం చేసేవాడు. మా ఇంట్లో ఆవుల మందులు ఉండేటివి. ఓకే. దాదాపు 6 కాడీలు ఉండేటివి. మాకు 20 acres వెట్లాండ్ ఉండేది బాగా. మా నాన్నగారు బాగా కష్టపడి అన్ని పంటలు పండించేవాడు. అసలు పండిస్తూ ఉండేవాడు కానీ కూరగాయలు పండించేవాడు. పత్తి, మిరప, ఉల్లి అన్ని పండించేవాడు. కానీ పండించిన పంట చేతికి వచ్చేటప్పటికి రూపాయి మిగిలేదు కాదు. దీనివల్ల ఏమైంది అంటే నాకు ఒక నాటకపోయింది. వ్యవసాయం అంటేనే ఒక పనికిమాలిన పని అని, వ్యవసాయదారుడు అంటే పనికిమాలను అని చెప్పే విషయం నాకు అర్థమైపోయింది. పనికిమాల పని చెప్పి అర్థమైంది. అప్పటి నుంచి మన అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అంటే ఏ టైంలో మీరు 13 ఏళ్ళు ఉంటుంది. అప్పటి నుంచి నాకు బీజం పడిపోయింది. వ్యవసాయం అంటే దండగా. రైతులు నాను అబ్జర్వ్ చేసినటువంటి మా ఫ్యామిలీ కాదు, మా దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీస్ అలా అబ్జర్వ్ చేసేవాడిని. ఏ కుటుంబాలు సంతోషంగా లేరు. 100 మంది రైతుల్లో సంతోషంగా ఉన్న వాళ్ళు 2 మాత్రమే ఉంటారేమో బహుశా. నాకు అప్పట్లో దీనికి ప్రత్యారం మేము ఏమీ చెప్పి అనుకున్నాను. అప్పట్లో నేను మళ్ళీ అప్పటి నుంచి నేను మామూలుగా ఉన్న తర్వాత నేను డిగ్రీ మామూలుగా ఆదరణలో చదువుకున్న తర్వాత నేను రేడియోగ్రాఫర్గా మామూలుగా తిరుపతి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ మామూలుగా ఆయుర్వేదం డిప్లొమా చేసేసి నేను డాక్టర్గా ఇక్కడ స్థిరపడ్డాను. ఓకే. స్థిరపడిన తర్వాత మా నాన్నగారికి 10 ఎకరాలకు వచ్చేసి 3 లక్షలు అప్పు ఉంది. 10 ఎకరాలు అమ్మితే ₹1,00,000 వస్తాయి. ఓన్లీ 10,000 per acre పోతుంది. అప్పుడు మా నాన్నగారు చూసిన తర్వాత ఏమైందంటే ఆ 10 acres కడితే ఆ 3 lakhs అప్పు తెగిపోదు. నేను అప్పుడు డైలీ దాంతో సంపాదించుకోవాలని చిన్న ప్రాక్టీస్ చేసుకుని బతికేవాడిని. ఆ నేపథ్యంలో నేను ఆ 30 lakhs మామూలుగా ఆ 3 lakhs అప్పు కట్టి మా నాన్నగారిని సేద్యం అనిపించేసి నా దగ్గర ఉంచుకున్నాయి. సేద్యం వద్దు అని ఉన్న 10 ఎకరాలని మా అన్నకు తమ్మునికి ఇచ్చేసాను వద్దనుకున్నాను. కట్టాల తర్వాత నాకు అనిపించింది, మా అన్న అనేవాడు అరే మనకు కనీసం ఒడ్లోనే పండించుకుందాము, ఒరిమడి ఉండాలని చెప్పి 3 acres కొన్నాం. ఓకే. ఓన్లీ కేవలం మేము తినడానికి పండించుకోవడానికి మాత్రమే దాన్ని చేసినాం. దాంట్లో ఒరబడి వేస్తూ కనకాంబరాలు పండించాం. మరి అంటే వరి లేదా? వరి వేసాను. 1 acre వేసాము. 2 ఎకరాల్లో కనకాంబరం వేసాం. 2 ఎకరాల కనకాంబరంలో ఎవ్రీ పర్ డే వచ్చేసి కింటం పూలు పడేటివి. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే 1988లో స్టార్ట్ చేసాం. 93 దాకా జరిగింది. అంటే మీరు మొదట 3 ఎకరాలు మీ బ్రదర్ తీసుకోమన్నప్పుడు కొన్నా అన్నారు. ఆ 3 ఎకరాల నుంచి 150 ఎకరాల స్థాయికి ఎలా రాగలిగారు? ఆ 3 ఎకరాలు తీసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల మామూలుగా 10,000 per acre వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే. నేనేం పెద్ద పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టి కొనలేదు. ఆ రోజుల్లో మామూలుగా 83, 93, 92 ఆ మధ్యన కేవలం 10,000 రూపాయలు ఎకరా ఉండేది. దానివల్ల వాళ్ళ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినారు. నేను దాన్ని ఏదో ఫ్రూట్స్ ఇట్లా మామిడి తోట పెట్టడం మొదలైంది. మొదట అంటే అట్లా ఎక్కువ ఏది మీ పక్క
పొలం వాళ్ళు అమ్ముతున్నప్పుడు తీసుకున్నారు. తీసుకున్నాను. అప్పట్లో ఎకరం 10,000 రూపాయలు తీసుకున్నాను. అంతే. మొదట స్టార్ట్ చేయడం మ్యాంగోతో స్టార్ట్ చేసాం. మ్యాంగో 50 acres తర్వాత దీని నుంచి ఏం ప్రాఫిట్స్ రావట్లేదు. అదే అదే మళ్ళీ సచ్ చేసిన దాన్ని మామూలు సచ్ చేసిన తర్వాత దానిమ్మకి వెళ్ళాం. దానిమ్మ ఇప్పుడు ఎవరి గ్రీన్ అది నాకు మామూలుగా మంచి ప్రాఫిట్ పెట్టింది. నాకు ఈరోజు మంచి నేమ్ తెప్పించింది నాకు ఓన్లీ దానిమ్మనే. మామూలు దానిమ్మ సంవత్సరం పండే 8 acres దానిమ్మ పండే పంట ఇది 10 ఏళ్ళు పండాలి. 50 acres రాబడి రావడానికి ఇది 8 acres లో 1 crore తీసుకుంటాం. ఇది 1 crore రావాలంటే 10 ఏళ్ళు కావాలి. కాబట్టి నాకు అసలు యాక్చువల్గా పళ్ళకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇది ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగం. ఈ ఫ్రూట్స్ పండించే యొక్క రైతులు కేవలం 5% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇది కాంపిటీషన్ తక్కువ ఉంది. కాబట్టి మనం హ్యాపీగా పబ్లిక్లో తీసుకెళ్తున్నాం. అందులో మేము ఆర్గానికే కాబట్టి అందులో ఎగబడి కూడా మా పళ్ళు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో కాబట్టి మీరు ఈ ఫ్రూట్ వెరైటీస్ని సాగు చేయడానికి బాగా సక్సెస్ఫుల్గా అవుతున్నాం. అప్పుడు నేను ఆవులు పెంచడం మొదలుపెట్టా. నాకు దాదాపు ఇప్పుడు 30 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. ఆ 30 ఆవుల ద్వారా నేను ఈ రోజు వ్యవసాయం చేస్తున్నాను. మీరంటే ఆయుర్వేద వైద్యుడిగా ఉన్న మీరు అంటే పూర్తిగా అంటే ఆ వైద్యాన్ని పక్కన పెట్టి ఈ ఫార్మింగ్ వైపు ఎప్పుడు మారారు? అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? పూర్తి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు చేయబడి దాదాపు 25 years అవుతుంది. 2001-2002లో స్టార్ట్ చేశాను. ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను. 2015 నుంచి దానిమ్మ పెట్టాను, అంజూర పెట్టాను, జామ పెట్టాను. దీనివల్ల మంచి ఆరోగ్యమైన పనులు నేను ఈరోజు ఉత్పత్తి చేస్తున్నాను. మీరు అంటే ఈ పళ్ళ తోటని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రత్యేకంగా ఏంటంటే మేము తీసుకున్న పండ్లు అంత నాణ్యంగా ఉండేవి కాదు. ఒకటి, ప్రతి ఒక్కరు ఏదో ఒక పెస్టిసైడ్స్ కొట్టి పండించిన పండ్లు మాత్రమే చూడడానికి తాజాగా ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా బాగుండే ఉద్దేశంతో మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది మ్యాంగో, తర్వాత అంజూర తర్వాత దానిమ్మ, దాని తర్వాత జామ, పప్పాయ. ఈ 5 varieties ఇప్పుడు మేము బాగా మార్కెట్లో మేము చేస్తున్నాము. ఇది ఫార్మింగ్ అంతా ఈ ప్రకృతి వ్యవసాయం అంతా ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు? దాదాపు నేను అంతా నాకు ఇప్పుడు మ్యాంగో వచ్చేసి 50 acres ఉంది, దానిమ్మ 50 acres ఉంది, ఇంకా మిగతా మామూలుగా 50 acres అంతా పప్పాయను మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయని అది చేస్తున్నాం. మొత్తం మీద 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మాకు జనరల్గా ఇప్పుడు మ్యాంగో మేము ఇది 50 acres ఉంది, ఒక 8 acres మా దానిమ్మ పండినంత పంట ఇది 10 ఏళ్ళు పండాలి. దీన్ని పండాలంటే ఇది ఎందుకంటే అప్పుడు పెంచినాం కాబట్టి దీన్ని ఉంచుకోగలిగాం. మామిడి రైతులు ఎదుర్కొన్న సమస్య పెద్ద సమస్య. ఇక మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు దీనికి పేనుబంక అటాక్ అయింది. దీనికి వేరే మందులు కొట్టాలని చూసింది మాకు గుద్ద ఉద్దేశంతో మేము వేరే మందులు కొట్టలే. సేంద్రీయంగా వచ్చినంత వరకే దిగుబడి తీసుకుందామని మామూలుగా మంచిగా స్ప్రే చేస్తాము. మామూలు జనరల్గా వేపుడు స్ప్రే చేస్తాము, కషాయాలు స్ప్రే చేస్తాము. దానికి తగ్గపోతే దాన్ని వదిలేస్తాం అంతే. ఇంకా మామూలుగా జీవామృతం మాత్రం ఎవ్రీ వీక్ మామూలుగా ట్రైస్ ఇస్తూ ఉంటాం. ప్రతి చెట్టుకి 2 liters ఇస్తూ ఉంటాం. అంటే ఈ పంట చేతికి వచ్చే సమయంలోనా లేదంటే మిగతా ఇప్పుడు అన్ సీజన్ లో ఖాళీగా ఉంటుంది కదా ఆ టైంలో కూడా ఇస్తుంటారు? ఆ ఖాళీగా ఉన్న టైంలో మేము మామూలుగా వర్షాకాలంలో మామూలుగా దీంట్లో నవధాన్యాలు వేస్తాం. నవధాన్యాలు రోడ్డు బయట కొట్టేస్తాం. డీప్ మామూలు మేము సేద్యం ఫ్లవ్ ఇవి ఏంటి ఏం వేయించాం. నవధాన్యాల తర్వాత దీన్ని దిండు కొట్టించడం లేదా దాన్ని రోడ్డు బయట కొట్టించడం చేస్తుంటాం. సార్ మీరు అంటే మొదట మామిడి సాగు మొదలు పెట్టారు కదా, అది 50 ఎకరాల్లో. 50 ఎకరాల్లో ఇప్పుడు సాగుంది. ఈ 50 ఎకరాల్లో ఏ వెరైటీని మీరు మేజర్గా వేశారు? మేజర్గా బెన్నిసా ఉంది, బంగినపల్లి. ఇంకా 10% రసాలు ఉన్నాయి, కేసరి ఉంది, అమృతాలు ఉన్నాయి. అంటే అవి మీకు తెలియకుండా మొక్కల్లో వచ్చి ఉండొచ్చా లేదంటే కావాలని తీసుకున్నాం? మేము కావాలని తీసుకున్నాం. మేము మామూలు మేము తినేదాం రసాలు తింటాం, ఎక్కువ కేసరి వాడతాం బాగా. ఈ హిమాలయం పసంద్ అని చెప్పి వాడతాము. మామూలుగా అమృతాలు వాడతాం. ఈ మామిడి తోట వయసు ఎంత? ఈ 25 years సార్. ఇప్పుడు 25 years. అంటే అప్పుడు మీరు ఈ మామిడి తోట వేసినప్పుడు మొక్కకి మధ్య ఎంత డిస్టెన్స్ పెట్టారు? ఫస్ట్ లో అయితే సార్ మామూలుగా 30 పెట్టాను. 30 feet ఫస్ట్ లో ఒక 10 acres. తర్వాత 15 పెట్టాను.
అంటే ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. మేము ప్రూనింగ్ చేస్తాం మామూలు దీన్ని, దగ్గరలో ఉన్నాయి మామూలుగా. ఆ డిఫరెంట్ ఆ మొక్కలకు ఈ మొక్కలకు చాలా డిఫరెంట్ ఉంది, దగ్గరలో ఉండేది. మీరు అంటే మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు కాపు మొదటి కాపు వచ్చింది? మాకు మొదటి కాపు మామూలుగా 4 years వచ్చేసింది. అప్పుడులో పెట్టుబడి ఎంత అయింది అనేది మీకు గుర్తుందా? పెద్ద పెట్టుబడి లేదు సార్. అప్పుడు మేము కూడా కేవలం ప్రకృతి వ్యవసాయం కాబట్టి దానికి ఓన్లీ మేము వాటర్ ఇచ్చేవాళ్ళం. భూమిలో ఏమి మామూలుగా ఏదైనా ఎరువు వేస్తే మామూలుగా పేడ ఎరువు వేసేవాళ్ళం. ఎక్కువ ఏమి రసాయనాలు కానీ లేకుంటే ఏమన్నా ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ వాడింది లేదు. అప్పుడు మొక్కల కాస్ట్ కానీ అంటే నాటించడానికి ఖర్చు ఎంత అయి ఉండొచ్చు? అప్పుడు మీరు ఇది అంటే ఒకేసారి 50 ఎకరాలు రాలేదు? రాలేదు సార్, మామూలుగా 10 acres అట్లా వచ్చినాం. మామూలు 5 years అట్లా వచ్చేసారు. 10 ఎకరాలకు మహా అంటే ఆ రోజుల్లో మహా అంటే 20,000 కంటే ఎక్కువ లేదు. ఆ విధంగా 10 ఎకరాలకి నాటాలంటే 20,000 రూపాయలు పెడితే మహా అది. అప్పుడు ల్యాండ్ వాల్యూ 10,000 రూపాయలు. ఓకే. ఇంకా దానికి మామూలుగా చేసే మనకు మామూలుగా నీకు క్రాప్ వచ్చేదాకా కూడా మీద మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీనికి. అదే మళ్ళీ అప్పుడు మనకు సబ్సిడీలో 90% సబ్సిడీ వచ్చింది. ఆ డ్రిప్స్ వేసుకున్నాము, మామూలు వాటర్ పెడుతూ వస్తున్నాం అంతే. అంటే మేజర్ పెట్టుబడి మాత్రం దీన్ని పెట్టేది లేదు, కానీ వస్తుంది అంతే. కానీ మనం ఎప్పుడైతే మనము ఈ దానిమ్మకి దీనికి డిఫరెంట్ చేసుకుంటే దీనికంటే మామూలుగా 10 రెట్లు దానిమ్మ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మాత్రం నేను అంటే జస్ట్ ఈ దానిమ్మ నాకు తెలియకపోయి మామూలుగా ఇప్పుడు తెలియకుంటే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది నాకు ఇప్పుడు ఈ మామిడికి పెట్టేటప్పుడు నాకు దానిమ్మ యొక్క తెలిసింటే అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అనిపించింది నాకు. అదే మీరు మొక్కలు నాటడానికి మొదట్లో అయిన ఖర్చు అంటే 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అన్నారు కదా, ఆ సంవత్సరంలోనే తీసుకోగలిగారా లేదంటే ఇంకొంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. అది ఓన్లీ మెయింటెనెన్స్, దీనికి పండిన పంట మెయింటెనెన్స్ పనికి వచ్చేది అంతే గానీ మళ్ళీ మనకి మిగిలేదు కాదు అది. అదే మరి అంటే గత సంవత్సరం ఎంత మీరు దిగుబడి తీయగలిగారు? అంటే దీని మార్కెటింగ్ ఏ విధంగా? మార్కెటింగ్ ఏం లేదండి, మేము ఎప్పుడైతే మామూలుగా పిందే మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళకి తీసేస్తాం మామూలుగా. అంటే అదే బల్క్ మీద వాళ్ళకి 20 మామూలుగా ఎకరా వచ్చేసి 50,000 ఎకరా ఇస్తాం ఎవ్రీ ఇయర్ మామూలుగా. లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చారు? లాస్ట్ ఇయర్ 22 lakhs ఇచ్చాం ఈ 50 ఎకరాలు. ఈసారి ఇప్పుడు మనకి క్రాప్ ఉంది, నెక్స్ట్ రాదండి. 50 ఎకరాల మీద 22 లక్షలు ఇచ్చేసారు. దాంట్లో అంటే మీకు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ అంటున్నారు. అంటే మెయింటెనెన్స్ తీసేస్తే ఎంత మీరు వచ్చి ఉండొచ్చు? మధ్య మెయింటెనెన్స్ పెట్టే 2 lakhs పెట్టింటాం, అంటే ఒక 20 lakhs మీకు. ఎందుకంటే దీనికి మనము కెమికల్ వాడడం లేదు కాబట్టి దీంట్లో గుర్ర వదిలేస్తాము, అవి తినేస్తే అక్కడే రెట్టేస్తాయి. ఆవులు వదులుతాము, ఆవులు తినేస్తాయి. ఇదే ఇక్కడ అదే అయిపోతుంది మామూలుగా. ఒకటండి మామూలుగా మామూలు భూమిలో ఫర్టిల్ కెపాసిటీ మంచిగా అవుతుంది అనమాట. అది అది దీనికి ఏమి గడ్డి మందు కానీ లేకపోతే మామూలుగా ఫర్టిలైజర్ కానీ వాడడం. జీవామృతం ఇస్తాం, బాగా టైం టు టైం ఇస్తాం. భూమి మారింది అంటారు దానివల్ల మీకు? ఇది భూమి మాత్రం మంచి ఫర్టిలైజర్, వాటర్ పెట్టకుండా దీనిలో తేమ శాతం కనపడుతుంటది మామూలు. ఓకే. దీనికంటే ఈ సీజన్ అంటే మీకు అంటే మామిడి ఇయర్ మొత్తం ఉండదు కరెక్ట్ గా మీకు, అంటే ఈ పూత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు షెడ్యూల్ స్టార్ట్ అయింది. అవును. అంటే ఆ పూత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒకటంటే దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే పేనుబంక వస్తుంది మెయిన్. అది మామూలు మేము జనరల్గా ఎందుకంటే సేంద్రియమే కాబట్టి మేము మామూలుగా ఇంకా కొన్ని ద్రావణాలు కొడుతుంటాం మామూలుగా వేసి. ఇంకా వేప నూనె ఎక్కువ వాడతాము, కానుక వేప నూనె విప్పుడు నూనె ఇవి వాడతాం, ఎక్కువ వాడుతుంటాము. ఇంకా మామూలుగా కొన్ని బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి అవి ఇస్తుంటాం మామూలుగా. మెయిన్ దీనికి మామూలుగా పంచగవ్య మెయిన్ ఇంపార్టెంట్. వీక్లీ ట్రైస్ ఇస్తాం, స్ప్రే ఇస్తాము. మామూలుగా డ్రిప్ లో మాత్రం జీవామృతం పంపిస్తాం. అది మేజర్ వర్క్. అది అంటే ఈ ఆర్గానిక్ లో పండించింది అంటే బల్క్ లో మీరు ఇచ్చేస్తున్నారు కదా, అంటే మీకైనా లాభసాటిగానే ఉంది? లాభసాటిగానే ఉంది, ఎందుకంటే మాకు 0 బడ్జెట్ దీంట్లో. మనం మామూలుగా దీంట్లో ఎంతసేపున్నా ఆవు మూత్రము ఆవు ఇవే వాడుతున్నాం కాబట్టి మన దీంట్లో పెద్ద ఖర్చు అంటే ఏముండదు. అదే అయినా కానీ మీరు తీసేశారు 50 ఎకరాల మీద 2 లక్షలు తీసేశారు, 20 లక్షలు కనపడదు. ఓకే. నెక్స్ట్ జామ్ అన్నారు కదా, జామ్ చూద్దాం. మరి జామ అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మీరు? ఈ 5 acres సార్ మామూలుగా. ఇది చాలుకు వచ్చేసి 8 ఉంది, మొక్కకు వచ్చేసి 6 ఉంది సార్. ఇది
మామూలుగా అంటే ఆ సాల్కి ఆ డిస్టెన్స్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే మనకి ఇది ఐడెంటిటీ అన్నమాట. మనకు ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. మ్హూ. ఇది మామూలుగా ఏంటంటే ఇది ఎకరాకు వచ్చేసి 800 మొక్కలు పడతాయి ఆహా. హ్యాపీగా. ఈ జామ తోట వయసు ఎంత? ఈ జామ వయసు దాదాపు సార్ ఇప్పుడు 8 years ఇది. ఆహా. నేను ఎవ్రీ ఇయర్స్ మామూలుగా ప్రతి మేము వేరే వాళ్ళకి మామూలుగా కౌలుకి ఇవ్వం దీన్ని, ఆహా. మేమే మార్కెట్ చేస్తాం. డైరీ మామూలు బాక్స్ బాక్స్ వచ్చేసి 800 దాకా అమ్ముతాం. తోట మీద మార్కెట్ చేయను, ఓన్ గా మీరే బాక్స్ పంపించేస్తాము. ఇది మామూలుగా అలహాబాద్ సఫేదా, ఇది వెరైటీ వచ్చేది. చాలా మంచి గుడ్ టేస్ట్ ఉంటుంది మామూలుగా. ఏ పెస్ట్ ఉండవు. అంటే ఆ వెరైటీ ఎంచుకోవడానికి ఏదైనా కారణం ఉందా? ఇది మామూలుగా స్మూత్ గా ఉంటుందండి, కాయ ఇది మెత్తగా ఉంటుంది. మామూలుగా ఇది స్వీట్నెస్ ఉంటుంది, గట్టిగా ఉండదు. ఈ తైవాన్ వెరైటీస్ అన్ని గట్టిగా ఉంటాయి, తినడానికి అంత రుచిగా ఉండవు. ఇది కొబ్బరిలా ఉంటుంది మామూలుగా. ఇది మనకు మామూలుగా ఎకరా ఎంత లేదంటే కూడా 4 lakhs ఈజీగా వస్తుంది. అది ఒకసారి సీజన్. ఇది మామూలుగా నవంబర్ లో స్టార్ట్ అవుతుంది. నవంబర్ స్టార్ట్ అయితే మనకు మార్చి లాస్ట్ లో అయిపోతుంది. అలా గత సంవత్సరం అంటే ఎంత దిగుబడి తీసుకున్నారు? గత సంవత్సరం మామూలు నాకు దాదాపు అంటే మొన్న రీసెంట్ గా, అంటే మొన్న సీజనే కాబట్టి మన సీజన్ అంటే 16 lakhs వచ్చింది. అంటే 5 ఎకరాల మీద 16 లక్షలు వచ్చింది. దానికి అంటే మీ ఖర్చులు కానీ అంటే ఇది 0 బడ్జెట్ అండి. ఖర్చులు అంటే ఏముండవు. స్ప్రేస్ అని చెప్పి నాకు గోమూత్రం చేస్తాము, ఓకే, మామూలు వేప నూనె చేస్తాం, ఓకే, ఈ విధంగా పంచగవ్య చేస్తాం. ఇంకా డ్రిప్ లో మాత్రం జీవామృతం పంపిస్తాం. 0 బడ్జెట్. అసలు ఈ మామూలుగా ఈ భూమి ఇంత ఫర్టిల్ ఉండడానికి కారణం అంతా ఆవులు. ఈ క్రీడ అంతా ఆవులదే. ఆవులు అంటే ఇప్పుడు మీరు దాదాపు 30 దాకా ఉన్నాయన్నారు కదా, ఏ బ్రీడ్స్ ఉన్నాయి? అన్ని సార్ మామూలుగా నాటు బ్రీడ్స్ అండి అవి. మామూలుగా దాంట్లో మామూలుగా ఒంగోలు జాతి కొన్ని ఉన్నాయి, క్రాస్ బ్రీడ్స్ లేవు కానీ అంతా నాటు వెరైటీస్. ఒంగోలు బ్రీడ్ ఉన్నాయి, అవి తక్కువ ఉన్నాయి. అదే అన్ని కల్తీ అయిపోయినాయి మామూలుగా మన నాటు ఆవులు అన్ని. అదే ఏంటంటే గిరావులు అని చెప్పి అదే మన గిరావులు అని చెప్పి అనుకున్నాము, మన వాతావరణం సెట్ కావట్లేదు. అది మామూలుగా పొదుగు ఆపి వ్యాధి వస్తుందని వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ మన నాటు అన్ని తెలుసు కాబట్టి మనకి ఎంతసేపు ఉన్నా మనకి మీకు లోకల్ గా అందుబాటులో అవైలబుల్ అంటే మాత్రం చేసుకుంటున్నాడు. దీని అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? దీనికి మేనేజ్మెంట్ ఏముంటుంది సార్ దీనికి? అంటే సీజన్ టైంలో మీరు హార్వెస్టింగ్ జరుగుతుంటది, అన్ సీజన్ టైంలో దీనికి ఏమన్నా మేనేజ్మెంట్ ఏం లేదు సార్. దీనికి ఇవి ఎండిపోకుండా మామూలుగా వాటర్ ఒకటి పెడతాం అంతే, ఏమి ఇవ్వం. ప్రూనింగ్ ఏం చేయరా? ప్రూనింగ్ చేయం. చాలా మంది అంటే జామ రైతులు అంటే ప్రూన్ చేస్తే బ్రాంచెస్ పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది సార్. అది మనం మామూలుగా మన నవంబర్ లో వస్తుంది మనకు అనుకుంటే, మనం మామూలుగా జూలై లాస్ట్ లో చేస్తాం. జూలై లాస్ట్ మనం ప్రూనింగ్ చేసేస్తాం, కొట్టేస్తాం అంతే. లేదు ఓకే, కొమ్మలు మిగిలిపోతాయి. నాకు అప్పటి నుంచి మళ్ళీ నీళ్ళు పెడుతూ ఉంటాం వేసి మళ్ళీ నవంబర్ లో వచ్చేస్తుంది. అంటే మీ తోటలో తిరుగుతున్నప్పుడు ఆ జామ మొక్కలన్నిటికి కూడా అంటు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఏంటిది అది? మామూలు అండి మనకు మొక్కలు గ్రాఫ్టింగ్ లాగా గ్రాఫ్టింగ్ అది దేనికోసం చేశారు అంటారు దాన్ని. అవి కట్ చేసి మళ్ళీ మన మొక్కలు మన వేరే వాళ్ళ కోసం చేయించామని మామూలుగా. ఈ ఇతరం ఎక్కడ దొరకదండి. మామూలుగా కల్తీ అనే మొక్క అయిపోయి ఇది మామూలుగా కొంచెం స్పెషాలిటీ మొక్క. ఇది ఈ మొక్క చాలా మందికి అంట్లు ఇస్తాం. మామూలుగా అంటూ మొక్క వచ్చేసి 22 రూపీస్ లాగా ఇస్తాం. మొక్క కావాలంటే 22 రూపీస్ చొప్పున ఇచ్చేస్తాం. ఈ అంటే ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఎట్లా వెళ్తుందండి రేటు? నేనండి మామూలుగా తైవాన్ వెరైటీ 600-500 బాక్స్ వెళ్తే నేను 800 నిలబెట్టి అమ్మేస్తాను. చేను దగ్గర అమ్మేస్తాం అంతే. వాడు వచ్చి తీసుకెళ్తాడు అంతే, మనం ఏం తీసుకోవాల్సిన లేదు. 30 బాక్స్ 40 బాక్స్ దాకా తీసుకెళ్తాం. ఎట్లా 800 అంటున్నారు? ఒక బాక్స్ 20 కిలోస్ ఉంటుంది. 20 కిలోస్ బాక్స్ 800కి ఇస్తాం. ఓకే, వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ ఈ అంతా బాక్సులు తీసుకెళ్లారంటే వాళ్ళు వ్యాపారస్తులే ఉంటారు. వాళ్ళే వ్యాపారస్తులే, వాళ్ళే ఒకటే తీసుకెళ్తారు. వాళ్ళు ఇక ఇళ్ళ అమ్ముకొని లేదంటే వాళ్ళ షాప్ లో పెట్టుకొని షాప్ నుంచి వాళ్ళు మళ్ళీ అక్కడ చేసుకుంటారు. అంటే వాడు అన్ని అమ్మలేడు, 40 బాక్సెస్ దాకా పడతాయి. 5 acres అంటే 50 బాక్సెస్ కూడా వచ్చేస్తాయి. మినిమం అంటే 800-600. ఒకవేళ సీజన్ తగ్గింది, మనకు బాగా లేవు, మార్కెట్లు ఎక్కువైనాయి అనుకోండి, 600 దాకా మాట్లాడుకుంటాం. మొత్తం మీద అంటే ఎన్ని కోతలు జరుగుతుంటాయి అంటే సీజన్ లో? డైలీ సార్, అది డైలీ సార్. అంటే ఎంత పీరియడ్ అంటే 1 month 2 months అట్లా సుమారుగా? నవంబర్ మొదలు ఫిబ్రవరి లాస్ట్ దాకా బ్రహ్మాండ బల్క్ వస్తుంది. డైలీ మార్చి లో ఏదో 2-3 బాక్సులు పడతాయి రోజు అంతే. నీకు నవంబర్ నుంచి కంటిన్యూగా పర్ డే వచ్చేసి మినిమం ఎంత లేదంటే కనీసం 25 బాక్స్ నుంచి 40 బాక్స్ దాకా పడుతుంటాయి. మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే ఇప్పుడు టైం దాటిందే అయినా కానీ అక్కడక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అంటే అవి ఇక కమర్షియల్ గా అయితే అమ్ముకోవట్లేదు. తీసుకెళ్తాం. డైలీ ఒక 1000 రూపాయలు వస్తుంది. మామూలుగా ఈ రోజు 2 బాక్సులు అయినాయి, 4 బాక్సులు అయినాయి.
4 బాక్స్ అంటే దాదాపు నేను అవి 600 రూపాయలకి ఇచ్చినా మామూలుగా, 2500 దాకా వస్తుంది. ఓకే, ఈ రోజు వచ్చినాడు. ఇవి మామూలు అంటే ఇవి ఈ మంత్లో పడుతూనే ఉంటాయి. ఓకే, మామూలుగా హార్వెస్టింగ్ అయిపోతే కూడా ఇది మనకి ప్రాఫిటబుల్. ఇది జాములో అంటే ఇబ్బంది పెట్టే సమస్యలే ఉన్నాయండి. ఒకటి పండుగ ఒకటి వస్తుంది, అది ఒకటి వస్తుంది. దానికి మేము మామూలుగా వేపడాలు కొడతాం. మామూలుగా అది ట్రాప్స్ లాంటివి ఏం పెట్టలేదు. ఎందుకని ట్రాప్స్ లాంటివి? ట్రాప్స్ ఇది ట్రాప్స్ పెట్టేదంత లేదు. మామూలుగా ట్రాప్స్ పెట్టాం మామూలుగా. అంటే ఆ స్థాయిలో మీకు ఏం ఇబ్బంది పెట్టలేదు. వేపడా స్ప్రే చేస్తాము, ఎక్కువ ఇంగువ మజ్జిగ చేస్తాం, ఎక్కువ ఇంగువ మజ్జిగ చేస్తాం మామూలుగా వేసి, కాబట్టి అంత ఉండదు. ఓకే, దానిమ్మ అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ప్రస్తుతం ఇక్కడ దానిమ్మ వచ్చి 16 acres లో ఉంది. ఇక్కడ అంటే మొత్తం మీద నాకు 50 acres ఉంది సార్. ఇప్పుడు ఇది ఈ 36 acres పెద్ద తోట ఉంది. అంటే 5 years అవ్వదు. మళ్ళీ 14 acres ఇంకా గ్రోత్ ఇప్పుడు నెక్స్ట్ అంటే 1 year లో ఉంది. ఏదైనా సరే మొత్తం మీద ఒక 50 ఎకరాల్లో దానిమ్మ సాగు ఉంది. ఈ దానిమ్మ సాగు ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే ఇంత ముందు కూడా చెప్పారు, అంటే మీకు అంటే ఫైనాన్షియల్ గా కూడా లేదంటే మీకు సంతృప్తినిచ్చిందనే విధంగా మీరు మాట్లాడారు. ఒకసారి ఇది మామూలుగా ఇంతకుముందు పొలంలో రారాజు మామిడి అనేవాళ్ళు. అవును, నా దృష్టిలో ఇప్పుడు రారాజు ఇది, అది సామంతరాజు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరి గ్రీన్ అసలు. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ దీని వాల్యూ వచ్చేసి బిలో 100 ఉంది కిలో. ఈరోజు కిలో వచ్చేసి 2 above ఉంది. అంటే పర్ టన్ వచ్చేసి 2 lakhs పోతుంది. ఎకరా మినిమం అంటే నీకు మ్యాక్సిమం మామూలు యావరేజ్ వస్తే కూడా 6 tons వస్తుంది. 6 tons మనం ఇంకా పెట్టుబడి దానికి వల్ల బాగా జాగ్రత్త చూసుకున్నాం అనుకోండి 10 tons కూడా రావచ్చు. ఎకర 10 tons వచ్చేస్తుంది. దీని ప్లాంటేషన్ ఏ విధంగా జరిగింది సార్ అసలు? అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న దీని క్రాప్ ఏజ్ అంతా? ఈ ఏజ్ సార్ 9 years old సార్. 9 years. అంటే ఎంత డిస్టెన్స్ లో వేసారు? అంటే మామూలుగా డిస్టెన్స్ సాలుకు 14 ఉంది, చెట్టుకు వచ్చేసి 8 ఉంది. మామూలుగా ఎవరి ఎకరకు వచ్చి ప్రతి ఎకరకు వచ్చేసి 480 plants పడతాయి. ఇది వెరైటీ వచ్చి ఇది మామూలుగా భగవా వెరైటీ. ఇది టిష్యూ కల్చర్. ఇది మీరు కంప్లీట్ గా ఈ 50 ఎకరాల్లో భగవా వెరైటీనే వేసాను. ఇది మాత్రం నాకు ఇప్పుడు ఫస్ట్ తెలియదు కాబట్టి ఇది మామూలుగా ఇది టిష్యూ కల్చర్, జైన్ వాళ్ళది. ఇది టిష్యూ కల్చర్ అని తీసుకున్నాను. ఇది దీంట్లో ఏంటంటే దీనికి మామూలుగా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. దీనికి స్ప్రేస్ ఎక్కువ పడాల్సి వస్తుంది. ఒకసారి చెప్పలేము, ఒకసారి చేతికి రాకపోవచ్చు. దీని కాయ తోలు చాలా పతలా ఉంటుంది. ఇది మనం మామూలుగా స్టోరేజ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది దీనికి. ఈరోజు హార్వెస్ట్ చేసిన తర్వాత 3-4 days లో వెళ్ళిపోవాలి మార్కెట్ లో. మరి అంటే మీరు కొత్తగా వేసింది కూడా ఇదే వెరైటీ? గూటి రకం అది, అంటు మొక్క. అది నాట్ వెరైటీ. అది దాని తోలు మందం ఉంటుంది. దానికి మామూలుగా దానికి హార్వెస్ట్ చేసిన తర్వాత కీపింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. 1 week గానీ ఏం కాదు. సో ఆ 14 acres లో గూటి వెరైటీ వేసారు? 14 acres కాదు, ఇప్పుడు 16 acres ఇది ఉంది. 16 ఇంకా 16 acres అది కూడా గూటినే. ఇంకా 14 acres కూడా ఇప్పుడు అది కూడా గూటినే. ఓన్లీ 16 ఈ భగవా వెరైటీ, రిమైనింగ్ అంతా కూడా గూటి వెరైటీ. ఇది ఏంటి సార్ అంటే మామూలు ఇయర్ వైజ్ త్రూఅవుట్ ఇయర్ లో ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. మామూలుగా జనవరిలో తీసుకుంటాము, అంబి బహార్ అంటాం దాన్ని, బృక్ బహార్ అంటాం, అస్త బహార్ అంటాం. అట్లా 3 సీజన్లు తీసుకోవచ్చు. చలికాలం పంట తీసుకోవచ్చు, వానకాలం పంట తీసుకోవచ్చు, ఎండాకాలం పంట తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎండాకాలం పంటకి వెళ్ళాం. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అదే రెడీ అవుతా ఉంది. ఏం లేదు, పోతా ఉంది. మళ్ళీ పిండి కూడా రెడీ అయిపోతుంది సార్, రెడీ అయిపోతుంది. అంటే మీరు అంటే మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి ఇది? మొక్క నాటిన 18 months క్రాప్ వదలొచ్చు. 18 months 2 years క్రాప్ కంప్లీట్ అయిపోతుంది. డబ్బులో మీకు ఎంత పెట్టుబడి అయి ఉండొచ్చు ఎకరానికి? పెట్టుబడి ఆ రోజుల్లో మాకు మామూలుగా సార్ ఇది ఎకరాకి మామూలుగా 1.5 lakh పెట్టుబడి అయింది. 2 years లో తీసుకున్నాం దాన్ని. తీసుకున్నా ప్రాఫిట్ తీసుకున్నాం వేసి. ఓకే, ఎవరి ఇయర్ కూడా అంతే లేదు. ఇక ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది అంటే సుమారుగా? మామూలుగా 50,000 ఖర్చు పెడతాం, ఎకరాకి 50,000 ఖర్చు పెడతాం. ఇయర్ మొత్తం మీద? మొత్తం మీద. సీజన్ కాదు? సీజన్ కాదు.
ఇయర్ మొత్తం మీద అంటే ఇయర్లీ ఒక క్రాపే తీసుకుంటాం. అది శీతాకాలం పంట, లేకపోతే ఎండాకాలం పంట, లేకుంటే వర్షాకాలం మనం డిసైడ్ అవుతాం. దాన్ని బట్టి మనం ఇయర్ కి వన్ టైమే తీసుకోవాలి. ఎనీ సీజన్ వన్ సీజన్, రిమైనింగ్ అంతా మనం దాన్ని వదిలేసేయాలి. లీజర్ పీరియడ్ లాగా దానికి వదిలేసేయాలి. వాటర్ సార్ మెయిన్, వాటర్ అసలు లీస్ట్ ఉన్న సరిపోతుంది. మీరు అంటే ఇక్కడ రైజ్డ్ బెడ్స్ మాదిరిగా దానిమ్మ తోట అంతా కూడా అరేంజ్ చేశారు. దేనికోసం అండి? ఇది వాటర్ మామూలుగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండకుండా వదిలేస్తుంది కిందికి. ఇప్పుడు మొక్క తీసుకున్న వాటర్ ఉంది, ఏ వాటర్ కిందికి వదిలేసి వెళ్ళిపోతుంది, చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవద్దు ప్లాంట్. ఇది రైజ్ బెడ్ లేకపోతే వాటర్ తీసేసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటే మామూలు బ్యాక్టీరియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉండాలి కాబట్టి అది ఎంతో అంత తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు అధిక వర్షాలు పడినా సరే ఎక్సెస్ వాటర్ అంతా కూడా నాటేటప్పుడు కూడా మనము దీనికి గుంతలు తీయకుండా ఇలా బెడ్ మీద నాటేసాం. బెడ్ మీద నాటే వల్ల ఏంటంటే రూట్ వ్యవస్థ పూర్తి డీప్కి వెళ్ళిపోకుండా బెడ్ లోనే వెళ్ళిపోతుంది. వాటర్ తీసుకున్నా మళ్ళీ వదిలేస్తుంది కిందకి. దానిమ్మలో అంటే ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఏంటంటే పురుగు కానీ తెగుళ్ళు కానీ? దీంట్లో మెయిన్ వచ్చేసి బ్యాక్టీరియా. అది బ్యాక్టీరియా కూడా చూసుకోవాలి. అది గుమ్మం నుంచి వస్తుంది, కొన్ని కారణాలు వాతావరణం నుంచి వచ్చేస్తుంది. అది అలాంటి వచ్చినప్పుడు దాన్ని వర్షాకాలం పోకుండా మనకు దాన్ని జస్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బ్యాక్టీరియా తోట. ఇది ఇంతకుముందు చాలా మంది సైంటిస్టులు వచ్చి దీన్ని తీసేసుకోండి అని అన్నారు. పోయిన ఇయర్ ఇది మామూలుగా ఇది ఎంత ఉండేది, మామూలు 5 acres ఉంది. ఇది 63 lakhs వచ్చింది. ఇది పోయిన ఇయర్, లాస్ట్ ఇయర్ వద్దన్నారు అసలు. యాక్చువల్లీ ఇది తీసేసుకోండి, ఇది పండదన్నారు. మేమంతా దానిమ్మలో అంటే ఎన్ని ఎకరాల మీద ఎంత తీసుకున్నారు మీరు సార్? ఇప్పుడు 5 acres 63 lakhs 63 lakhs 63 లక్షలు తీసుకున్నాను. ఓన్లీ 5 acres కి. అది సామాన్యమైన విషయం కాదు సార్. యాక్చువల్ దీనికి నెట్టేసాము, దీనికి కింద ఒకటి ఉంది. అది 80 lakhs తీసుకున్నాను. అది 8 acres, అది 8 lakhs తీసుకున్నాను. ఇదంటే ఇది అసలు యాక్చువల్ రైతులకు మాత్రం అడిగితే ఇది. కానీ అంటే ఇంత ఫిగర్ అంటే తీసుకోవడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. కానీ అంటే ఇప్పుడు చాలా మంది ఇది చూసినప్పుడు దానిమ్మ వేసేస్తే మనం ఇంత డబ్బు తీసుకోగలుగుతాం అంటే జస్ట్ సార్ మెయిన్ దీనికి ఇంపార్టెంట్ పొద్దున చూడాలా, సాయంత్రం చూడాలా. పొద్దున ఏమొచ్చింది, సాయంత్రం ఏమొచ్చింది, దానికి వాటర్ ఎంతసేపు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అది చూసుకోవాలి. అది చూసి అది కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది సార్, అంతే లేదు. అంటే నీటి ఎద్దడి తట్టుకుని కూడా నిలబడుతుంది. మరి అంటే మీరు ఈ సమ్మర్ టైంలో దీన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇంత హెవీ వాటర్ మళ్ళీ ఇప్పుడు అదే సార్ మామూలు నైలాన్ నెట్టేస్తాం. వర్షాకాలం కూడా నెట్టేస్తాను, చలికాలం నెట్టేస్తాను. ఇప్పుడు వేసేస్తాను. ఇప్పుడు అంత కాయ సెట్ అయిపోయింది, ఫ్లవరింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ 3-4 days లో నెట్టేస్తాం. ఫ్లవరింగ్ రావట్లేదు అనుకున్నప్పుడు నెట్టేస్తాం. ఎందుకంటే మనకు ఇది తేనెటీగలు రావాలి సార్. మామూలుగా పాలినేషన్ కోసం తేనెటీగలు వస్తాయి కాబట్టి ఫ్లవరింగ్ టైంలో ఉండాలి. అయిపోయి నెట్టేసుకోవడం. దానివల్ల అంటే బెనిఫిట్ ఏంటి? ఇది మామూలు సన్బర్న్ కాదు సార్. ఇది సన్బర్న్ కాదు, మామూలు క్వాలిటీ వస్తుంది. మామూలు కాయ షైనింగ్ ఉంటుంది. ఇది మనకు మామూలుగా ఇప్పుడు జూన్ ఇది ఇప్పుడంటే దాదాపు అది June 1st week లో హార్వెస్ట్ కావచ్చు. మనకి లీస్ట్ మనం ఆ రోజుకి మనం కనీసం 70 rupees వస్తున్నా కూడా చాలు, హ్యాపీ తీసేసుకోవచ్చు. ఆ రోజు మనకి బై లక్ 2 lakhs వెళ్ళిపోవచ్చు, చెప్పలేము మనం. మనం లీస్ట్ వరకు కూడా తర్వాత అది ఎటువైనా మనకు మార్కెట్ వాల్యూ అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు బల్క్ లో పంపించేస్తున్నారు కదా, బల్క్ పంపిస్తాం. ఎంత పంపిస్తుంటారు? ఎక్కడ ఎటు సైడ్ పంపిస్తారు? ప్రతిరోజు 6 tons 7 tons పంపిస్తాం. ఇప్పుడు కేరళ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. మామూలుగా బెంగళూరు వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. మనకి మనం వాళ్ళు రాలేదు, మనమే డైరెక్ట్ మార్కెట్ పెట్టేస్తాం. డైలీ మార్కెట్ పెట్టేసి సాయంత్రం లోపల బిల్ అయిపోతుంది. సాయంత్రం మనకి క్యాష్ పడిపోతుంది, అది మన అకౌంట్ పడిపోతాయి. మనిషి కూడా పోవాల్సిన అవసరం లేదు. దాని గురించి డౌట్ లేదు సార్. అసలు మార్కెట్ చూడలేదు, అసలు మార్కెట్ చూడలేదు, ఎంత పోలేదు. వాళ్ళు ఫోన్ లో కాంటాక్ట్ ఎంత లేదు. ఈవినింగ్ బండి వెళ్ళిపోతుంది, ఇన్ని వెరైటీస్ వచ్చినాయని చెప్పి చెప్తారు. ఆ వెరైటీస్ ఎట్లా పోయిందో సాయంత్రం బిల్ వచ్చేసిపోతుంది. అంజూర్ని అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఇది 10 acres లో ఉంది సార్ అంజూర్. ఇది ఫస్ట్ 3 acres లో ఉండింది. అది కొంచెం మామూలుగా దానికి వయసు వచ్చేసి 7 years అయింది ఇప్పుడు. మరి దాని నుంచి మళ్ళీ ఇప్పుడు 7 acres ఇక్కడ డెవలప్ చేసేది. దీని వయసు ఎంత? ఇది లేటెస్ట్? ఇది ఓన్లీ 5 months ప్లాంట్. ఇది ఎంత ఇప్పుడు మనం చూస్తుంది? 5 months ప్లాంట్. ఓన్లీ 5 months. గ్రోత్ ఈ హైట్ వచ్చేస్తుంది.
అసలు ఇది మామూలు దీంట్లో మొత్తం మామూలుగా ఇది జీవామృతం ఎక్కువ ఉంటుంది మామూలుగా. దీనిలో వానపాముల శాతం భలే ఉంటుంది, బాగుంటుంది. అసలు ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. అంజూర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఫ్లవర్స్ కాయలతో వచ్చేస్తుంది. మామూలుగా 9 monthsకి నీరు పంట కాసి అయిపోతుంది. అది ఎప్పుడు దీనికి మామూలుగా వాటర్ ఇంపార్టెంట్. వాటర్ సమ్మర్లో మాత్రం మనకు మామూలుగా నవంబర్ నుంచి దాదాపు నీకు ఏప్రిల్ జూన్ జూలై దాకా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. ఇది మామూలుగా అది 3 years 4 years వల్ల తీయాలా అది అటువంటిది ఏమీ లేదు. దీని ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే అంటే మొక్కకి మధ్య ఎంత డిస్టెన్స్? మొక్కకి 6 ఉంది, సాలుకి 8 ఉంది. సేమ్ జామ టైప్ పెట్టారు. ఈ ప్రూనింగ్ అవసరం, బాల్ ప్రూనింగ్ ఇప్పుడు అయిపోయింది. ఇది క్రాప్ కిందకి మట్టం కొట్టేస్తాం. ఇప్పుడు హార్వెస్ట్ జరుగుతున్నట్టుంది. హార్వెస్ట్ జరుగుతుంది, స్టార్ట్ అయింది హార్వెస్ట్. ఇది కొత్త ప్లాంటేషన్ కాబట్టి లేట్గా వచ్చింది. అదే ఓల్డ్ ప్లాంట్స్ ఉంటే మాత్రం నవంబర్ నుంచి ప్లాంటేషన్ తీసుకోవచ్చు. మొత్తం మీద అంటే ఎన్ని మంత్స్ వస్తుంది సార్ అంటే ఈ అంజూర? సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా సార్, ఇది దాదాపు 7 months వస్తుంది. 9 months కూడా వస్తుంది. వాటర్ ఇచ్చుకుంటుంటే 9 months కూడా వచ్చేస్తుంది. దీనికి స్టాప్ అంటే ఉండదు. కొంచెం ఏంటంటే హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది కానీ అది పూర్తిగా స్టాప్ కాదు. ఇది మామూలుగా 2 acres 3 acres ఉన్న రైతు వేసుకున్నాను అనుకోండి, లగ్జరీ ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీగా. కానీ అంటే మీరు అంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? ఇది రా ఫ్రూట్ గా ఇస్తున్నారా అంటే ఫ్రెష్ ఫ్రూట్ గానా లేదా డ్రై ఫ్రూట్? డ్రై ఫ్రూట్ కాదు, బ్రౌన్ టర్కీ అంటారు దీన్ని. ఇది కాఫీ కలర్ లో ఉంటుంది మామూలుగా. ఇది పచ్చి తినచ్చు. ఇది పొద్దున మనం తెప్పిన తర్వాత సాయంత్రం మార్కెటింగ్ అయిపోలేదు. కాకపోతే అంటే ఇది ఇప్పుడు అంజూరా పండించే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ ఫ్రూట్ స్కిన్ అనేది అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటది అంటారు కదా, మీకు ఆ ఇబ్బంది ఏం కావట్లేదు? ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఇది మామూలుగా మనము పండు హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మామూలు ప్యాక్ చేయడం, ఓన్లీ 10 kilos 5 kilos ప్యాక్ చేసి పార్సల్ చేసేస్తారు. ఎక్కడికి వెళ్తుంది అంటే మార్కెట్? ఏం లేదు, మనకి లోకల్ మార్కెట్ చేస్తారు మామూలు. ఇక్కడ మామూలుగా మనకి కర్నూలు, ఆదోని, నంద్యాల, కోడుమూరు ఈ చుట్టుపక్కల వెళ్ళిపోతాయి. ఎన్నైనా వెళ్ళిపోతాయి, హైదరాబాద్ వెళ్ళిపోతాయి. మనం మళ్ళీ మార్నింగ్ మామూలుగా మనం తెప్పిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత 9కి బస్కి ఇచ్చేసాం అనుకోండి, మామూలుగా 2 లోపల అక్కడ చేరిపోతాయి. మొత్తం మీద అంటే ఎన్ని మొక్కలు పట్టి ఉండొచ్చు దీనికి? సార్ దీనికి మామూలుగా ఎకరాకి 600 మొక్కలు పడతాయి. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారంటే? ఇది ఫస్ట్ ఇది టర్కీ ప్లాంట్ సార్. ఇది అక్కడ నుంచి దీన్ని టిష్యూ కల్చర్ చేసి దీన్ని పెట్టేసుకున్నాం. మీరు డెవలప్ చేయించారు? మేము డెవలప్ చేసాం దాన్ని. మేము డెవలప్ చేసి పెట్టిన తర్వాత దాని నుంచి మళ్ళీ మేము గూటీగా మళ్ళీ మేము మార్చుకున్నాం. మీరు అంటే పాత దాని నుంచి షిఫ్ట్ చేసుకున్నాం. సో మీకు ఖర్చు లేదు? మాత్రం మేము బెంగళూరులో టిష్యూ కల్చర్ చేయించాము. వేరే ఫ్రెండ్ దగ్గర మొక్క ఉంటే ఆ మొక్క తీసుకెళ్లి టిష్యూ కల్చర్ చేయించుకున్నాం. అప్పుడు ఎంత ఖర్చు అయింది అప్పుడు టిష్యూ కల్చర్? టిష్యూ కల్చర్ మాకు ప్లాంట్ వచ్చేసి 120 rupees పడింది మాకు ఒక్కొక్కటి. అప్పుడు ఎందుకంటే టిష్యూ కల్చర్ కాబట్టి అది కొంచెం కాస్ట్ అవుతుంది. ఇప్పుడు గూటి వెరైటీ కాబట్టి మేము గూటి 23 రూపాయలకు గూటి ఇస్తాం. ఏర్లు కట్టిన పుల్లని 20 rupees మేమే ఇస్తాం. అంటే గూటి అంటే మీ గూటి అంటే దానికి అంటు కట్టినటువంటి మొక్క అని అర్థం. గూటి అంటే అంటు కట్టిన మొక్క అని అర్థం. దీన్ని మదర్కి వచ్చేసి మామూలుగా కట్టు కట్టేసి చేసేస్తారు, దాన్ని గూటి వెరైటీ అంటారు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా వేసింది మొత్తం మీరు డెవలప్ చేసింది? మేము డెవలప్ చేసింది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా చూసారా? అంటే మీరు టిష్యూ కల్చర్ ద్వారా తెచ్చిన దానికంటే ఇది మెరుగ్గా ఉందా? సేమ్ అదే మొదలు అదే కదా అది. అది ఎందుకంటే మనకు అప్పుడు ఎక్కువ ప్లాంట్స్ లేవు కాబట్టి మనం అదే తీసుకోవాల్సి వచ్చింది. ఈ మందిర ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మనం గూటి ఇది ఏం లేదు. దీనికి పుల్ల కట్ చేసి నాటితే వచ్చేస్తుంది అంతే. దీనికి అంత గ్రోత్ ఉంటుంది మామూలు దీనికి. అదే గూటి అంటే మీ ఇక్కడ మీరు చెప్తున్న లాంగ్వేజ్ లో అంటు లేదంటే గ్రాఫ్టింగ్ అంటారు. అంటు కట్టేటువంటివి అర్థం. అదే దీనికి లైఫ్ ఎలా ఉంటదండి? అంటే 30 years దాకా ఉంటుంది సార్ లైఫ్. 30 years ఒకసారి ప్లాంటేషన్ చేసుకుని దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే 30 ఏళ్ళు 30 years దాకా ఆదాయం తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొక్క నాటినాక ఎంత కాలానికి వస్తుంది? మీరు దగ్గర 4 months స్టార్ట్ అవుతుంది. 4 months హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఇదంటే అంటే కొత్త పంట అంటే మీరు లాస్ట్ దాని మీద అంటే ఎంత ఆదాయం తీసుకుంటున్నారు అంజూర నుంచి? సార్ ఎవ్రీ ఇయర్ పర్ ఎకర్ మీద మినిమం 5 lakhs పర్ ఎకర్ 5 lakhs. ఖర్చులు ఎంత తీసేయచ్చు? ఖర్చు ఏముండదు సార్, ఖర్చు ఉండదు. చెప్పుకోదగ్గ ఖర్చులు ఏం లేవు. ఉండవు, అదే లేదు. మేము కిలో వచ్చేసి మేము హోల్సేల్ గా మామూలుగా 100 రూపాయలు కిలో అమ్ముతాం. డైలీ మనం హార్వెస్ట్ చేసేటప్పుడల్లా ఎకరా మినిమం కనీసం 30 kilos పడుతుంది. డైలీ 3,000 రూపాయలు ఎకరా మీద వచ్చేస్తాయి. ఎకరకంటే కనీసం మనకి మంత్లోనే 3 లక్షలు వచ్చాయి.
అదే మన 3 months పడిన చాలు మనకు అటు ఇటు తెగుతుంది. మన ఫస్ట్ టైంకి హార్వెస్టింగ్ మళ్ళీ మనకు 30 kilos పడతాయి, తర్వాత 20 kilos పడతాయి, తర్వాత 50 kilos పడతాయి, తర్వాత 10 kilos పడతాయి, అప్పుడు తగ్గుతుంది. యావరేజ్ మనం ఎవ్రీ ఇయర్ ఒక ఎకరా పైన మంజూరాలో 5 crores తీసుకోవచ్చు, 5 lakhs తీసుకోవచ్చు. ఓకే, అది ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అంటే సుమారుగా ఎంత టైం? 1 year నుంచి తీసేసుకోవచ్చు. కరెక్ట్, మనకు 4 months స్టార్ట్ అయినా మనకు అంత హీలింగ్ ఉండదు. తర్వాత 1 year తర్వాత బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. పెట్టుబడి ఎంత అవుతుంది సార్? అంటే మీరంటే టిష్యూ కల్చర్ చేయించే అది ఇప్పుడు ఇదేం కాదు, పెట్టుబడికి ఏం కాదు సార్. ఇప్పుడు మనకు ఇప్పుడు కాదు, నేను అంటే జనరల్ గా రైతు ఇప్పుడు బయట ఉన్న మొక్క కాస్ట్ ను బట్టి ఎంత పెట్టుబడి అవ్వచ్చు? ఎకరాకి మహా అంటే ఎంత పెట్టుబడి 20,000 రూపాయలు ఖర్చు కావచ్చు అంతే. 20,000 ఎక్కువ. సో తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ లాభం తీసుకోగలిగిన పంటగా చెప్పుకోవచ్చు. దీనికి అంటే ఎటువంటి మాన్యూర్స్ ఇచ్చారు? దీనికి ఏం లేదు సార్, జీవామృతం ఇస్తాం రెగ్యులర్ గా స్ప్రే చేస్తాం. అన్ని పంటలకు ఇచ్చినట్టే దీనికి కూడా దీనికి ఇస్తాం. దీనికి స్పెషల్ గా ఏమైనా దీనిలో ఇబ్బంది పెట్టే ఏమైనా పురుగు కానీ తెగులు కానీ ఉంటాయి? ఏమి ఉండదు, ఒక త్రుప్పు తెగులు తప్ప దీనికి ఏ తెగులు ఉండదు. దానికి అంటే సపరేట్ మళ్ళీ ఏమైనా కేరింగ్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏం లేదు, వదిలేస్తున్నారు, వదిలేసేది. పంటని ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టదు. ఓకే అండి, ఓకే. సార్ ఈ బొప్పాయి అంటే ఎంత విస్తీర్ణంలో వేశారు? ఇది 4 acres ఉంది సార్ ఇప్పుడు. ఇది అంటే 4 అంటే ఈ వెరైటీ ఏంటిది అంటే మీరు ఎంచుకున్నది? ఇది 786 రెడ్ లేడీ అంటారంటే ఇది. ఓకే, ఇది మామూలుగా హీల్డింగ్ వచ్చేసి మామూలుగా ఎకరా కనీసం మనకు మామూలుగా మార్కెట్ రేటు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 23 ఉంది. ఇదే రేటు పోతే పర్ ఎకరలో మినిమం 8 lakhs తీసుకోవచ్చు. ఈ రేటు పోతే 8 lakhs పర్ ఎకర్. అంటే ప్రజెంట్ ఉన్న రేట్ని బట్టి ఈ రేటు మనకి 10 rupees వచ్చింది అనుకోండి, 4 lakhs తీసుకుంటాం. దీనికి అంటే ఎంత పెట్టుబడి అయిందండి? అంటే మొక్కలకి కాస్ట్ మొక్కల కాస్ట్ మనకి మామూలుగా అంతే, వాటర్ పెడతాం అంత. ఎంత అయింది మొక్కలకి? అంటే మొక్క 14 rupees పడింది మొక్క. ఎకరానికి వచ్చేసి మొత్తం అంటే మామూలుగా 1000 మొక్కలు, ఎకరానికి 1000 మొక్కలు. ఎట్లా ప్లాంటేషన్ చేశారు? 14,000 పడుతుంది. ఎలా అంటే ఇది ప్లాంటేషన్ అంటే ఇది మామూలుగా ఇంటర్ క్రాప్ కదా, దానిమ్మలో ఇంటర్ క్రాప్ కాబట్టి ఈ మామూలుగా ఎకరాకు వచ్చేసి దానిమ్మకి మధ్యలో వేసుకుంటూ వచ్చేసారు. అంటే దానిమ్మ హార్వెస్టింగ్ స్టేజ్ కి వచ్చే వరకు ఈ లోపల దీని నుంచి పెట్టే మెయింటెనెన్స్ సరిపోతుంది అంతే. దీనికి సపరేట్ మేనేజ్మెంట్ లేదు, డ్రిప్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఓకే, ఇది మనకు 1 year వచ్చేస్తుంది, మామూలు 1.5 year లో మొక్క అయిపోతుంది. అది 18 months మనకు క్రాప్ వచ్చేస్తుంది. అదే ఇప్పుడు వరకు మనం చూస్తా వచ్చినవన్నీ కూడా 4 మామిడి గాని, అంజూర గాని, ఇంకా దానిమ్మ గాని ఇవన్నీ కూడా అంటే కొంచెం లాంగ్ టర్మ్ క్రాప్స్. ఈ బొప్పాయితో పోలిస్తే ఇది 1 year కి. సో అంటే ఇక్కడ మీరు దీనికి దానిమ్మకి మధ్యలో ఇది వేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ సపరేట్ డ్రిప్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్ మళ్ళీ దానికి. ఎందుకంటే మనకు 18 months వస్తుంది కాబట్టి ఇది 18 months లో అయిపోతుంది. ఇది ఓకే, ఇది క్రాప్ వచ్చేటప్పటికి దీని నుంచి ఆదాయం తీసేసుకుంటాం. ఇది మనకు మామూలుగా ఎకర్లో నాటితే మామూలుగా 1000 మొక్కలు నాటొచ్చు. ఇది ఇట్లా మనం 14 into 14 కాబట్టి ఇది తక్కువ మొక్కలు 500 మొక్కలు పడుతుంది మనకు మామూలుగా. ఇది అంటే ఒక 4 acres లో 2 acres ప్లాంట్ ఉన్నట్టు మనకు లెక్క. మీకు ఏం లేదు, మనకి ఇప్పుడు ఈ రేటు పోయింది అనుకోండి, ఇదైనా మనకి ఎకరా 4 lakhs ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు అంటే మనం చూసిన ఈ ఫ్రూట్ వెరైటీస్ క్రాప్స్ అన్నిటికి కూడా అంటే వాటర్ మీరు అంటే వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. దానికోసం మీరు అంటే ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు? అంటే బోర్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, బోర్లు వాటర్ ఇస్తాయి. అంటే స్టోరేజ్ ట్యాంక్స్ ఏమన్నా? ఇది దీనికి లేదు, ఆవిడ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నాయి, ఆవిడ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. ఇది 4 acres ప్లాంట్ ఇది. ఓకే, ఏం దించారు అంటే ఎంత డెప్త్ తో ఏంది? 40 అంటే 1/2 acre ఉంది. మనకు మామూలుగా 4 acres ఇది కాబట్టి దీనికి బోర్ ఉన్నాయి, దీనికి సబ్సిడెంట్ వాటర్ ఉంది. ఓకే, దీని వరకు దీనికి ఎల్ఎస్ కెనాల్ వాటర్ కూడా వస్తుంది, వాటర్ పెట్టేస్తాం మామూలుగా. అక్కడ మాత్రం మనకు 100 acres లో ఉన్నటువంటి దాంట్లో అది 1/2 acre లో ట్యాంక్ ఉంది. అది మామూలు కెపాసిటీ 50 lakhs కెపాసిటీ, అది 50 lakhs liters పడుతుంది. అది మామూలుగా మెజర్మెంట్స్ వచ్చేసి 1 acre, అది 1 acre లో ఉంది. అది 40 feet డెప్త్ ఉంది. 1 acre
చుట్టుకొలత 1 ఎకర్ ఉంటుంది, డెప్త్ మటుకి 40 feet 40 feet ఉంటుంది. మనకు కనీసం 1 year మనకు వర్షాలు లేకుండా మనకు రన్ అవుతుంది, ఇబ్బంది లేకుండా నడుచుకోవచ్చు. ఓకే, వర్షం నీళ్ళు వస్తాయి, ప్లస్ కెనాల్ వాటర్ వస్తుంది, బోర్ వాటర్ దానికి చేసుకుంటారు. ప్రధానంగా అంటే మనకి ఏ పంటలకైనా కావాల్సింది నీరు, కాబట్టి నీరు మెయిన్ ఇంపార్టెంట్. ఏ క్రాప్ అయినా నీరు 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 లేకపోతే నీటి వసతి ఉండాలి. ఈ బొప్పాయి ఏజ్ ఎంత? ఇప్పుడు 7 months సార్. 7 months. ఇప్పుడు అంటే ఆల్రెడీ అంటే ఫ్రూట్స్ అయితే రెడీగా ఉన్నాయి. అంటే ఇంకా ఎంత టైం పడుతుంది? మీరు 15 days లో మీరు మార్కెట్ చేసుకోవచ్చు. ఈ మంచి ఇప్పుడు సమ్మర్ మంచి రేట్ మంచి ఇప్పుడు 23 నడుస్తుంది బాగా పర్ టన్ను. బెటర్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బొప్పాయి చాలా ప్రిఫర్. అందులో ఇది ఆర్గానిక్, ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్ చేసి. ఓకే, సో మార్కెటింగ్ వైజ్ ఇబ్బంది లేదు. బొప్పాయి మీరు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు? ఇది ఎక్కువ ఢిల్లీ కటింగ్ పోతుంది సార్, బాబు ఎక్కువ ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఢిల్లీ కటింగ్ మనకి ఏమన్నా మామూలుగా పళ్ళు ఉన్నాయి అంటే లోకల్ వాళ్ళు తీసుకెళ్తారు, కొద్దిగా ఉంటే ఉన్నప్పుడు మామూలు చిన్న పట్టీలు వస్తే అప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంది. మెయిన్ ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఢిల్లీ మెయిన్ ఇంపార్టెంట్. ఢిల్లీ రేట్ పెట్టాలంటే వాడే ఢిల్లీ కూడా పెడతారు. అక్కడ మీకు ఎవరైనా కాంటాక్ట్ పర్సన్ ఉన్నారా? ఇక్కడ లోకల్ హ్యాండ్పూర్ లో ఉన్నారు సార్ బ్రోకర్స్, వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళే వచ్చి వాళ్ళే కటింగ్, వాళ్ళే ప్యాకింగ్, వాళ్ళే ట్రాన్స్పోర్ట్, మనకి ఏ సంబంధం లేదు. ఓకే, సో ఎంత లీస్ట్ వేసుకున్నా గానీ ఎకరానికి 4 లక్షలు ఇది వస్తుంది. లీస్ట్ 10 rupees వస్తే కూడా 4 lakhs. ఓకే ఓకే, మంచి విషయం. ఈ రేట్ మీద అనుకోండి 8 lakhs తీసుకోవచ్చు. ఓకే, శ్రీరామ్ గారు, అంటే మనం ఎక్కువ మంది నానుడి ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించలేము ఒకటి, ఇంకొకటి అంటే వ్యవసాయం అంటే కష్టంతో కూడుకుని ఉంది అనే వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు అంటే 1 ఎకరం సాగు చేయాలన్నా ఇబ్బందిగా భావించే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కానీ అటువంటిది మీరు అంటే 150 ఎకరాల్లో ఈ పళ్ళ రకాలన్నింటినీ కూడా పండిస్తూ అంటే ఎలా సాధ్యపడుతుంది? ఇది జీవ వైద్యం సార్, జీవ వైద్యం అంటారు ఇది. ఇప్పుడు మనము గొర్రెలు ఉన్నాయి, ఫీల్డ్ అంతా తిరిగి వస్తాయి, అవి రెట్టేస్తాయి, మామూలుగా అన్ని విధాలు చేస్తాయి, మామూలుగా అది ఫర్టిలిటీ అవుతుంది వేసి. ఆవులు ఉన్నాయి, ఆవులు కూడా తిరిగి వస్తాయి, వచ్చేస్తాయి వేసి. అప్పుడు కావాల్సిన మిగతా గ్రాసం అంతా మన తోటలో జరుగుతుంది. సో దానిలో భాగంగానే మీరు ఆ బాతులు కానీ కోళ్ళు కానీ పెంచుతారు? కోళ్ళు కానీ బాతులు కానీ పోటీలు కానివ్వండి, అన్ని విధాలు వెళ్తాయి. అన్ని ఓటు ఒక రకమైన వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇవి మేము కనీసం మామూలుగా పక్షులు, చాలా పక్షులు మన పళ్ళు తింటుంటాయి, అందుకే దేన్ని అడ్డంకి చేయడం లేదు. అవి సంతతి పెరుగుతూ ఉంటాయి. తేనెటీగలు చాలా మంది అంటుంటారు వేసి, సార్ మా తోటలో తేనెటీగలు లేవంటుంటారు వేసి. మా దాంట్లో కోకొల్లలు తేనెటీగలు, మా సొంతగా బాక్సులు ఉన్నాయి. దానికి కారణం అంటే మీరు కెమికల్స్ వాటర్ కూడా వల్లే అవి బ్రతికిపోతున్నాయి. నిజంగా ఈ ప్రకృతి వ్యవసాయమే కాదు, రైతుకి తేనెటీగలకి చాలా అనుభవ సంబంధం, అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇవి ఉండడం వల్ల మనకి మామూలుగా ఈ పాలినేషన్స్ చాలా వర్క్ మనకు చేస్తాయి కంప్లీట్గా. ఇది ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం ఎంత వ్యవసాయం చేయగలుగుతాం? 10 ఎకరాలు ఉంది, ఒక ఆవు ఉంటే చాలు. దాని మామూలుగా జీవామృతాన్ని మనం తయారు చేసుకోవచ్చు. పంచగవ్య జీవామృతం మంచి చెడ్డాన్ని స్ప్రే చేసుకోవచ్చు. దాని పాలు, దాని పెరుగు అట్లా వాడుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంగువ ఉంది, ఇంగువ మజ్జిగ ద్రావణం ఉంది, ఎక్సలెంట్ వర్క్. పప్పాయిలో అదే చేస్తాను. అసలు చాలా మంది వైరస్ వచ్చింది అంటారు. ఇది అసలు వేరే కెమికల్ వాడడం లేదు. మామూలుగా ఇప్పుడు మామూలుగా పప్పాయి ఉంది, మేము పప్పాయి కూడా నీట్ గా చేసేస్తున్నారు ఈజీగా. నువ్వు 1 ఎకరా ఉన్న రైతున్నా ఉంటే చాలు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అనవసరంగా అంటే మనం ఎంచుకునే పంట యొక్క దాని ఆధారపడి ఉంటుంది. మరి అంటే మీరు చేస్తున్నారు బాగానే ఉంది, అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి అంటే మీ వైఫ్ నుంచి కానీ మీ పిల్లల నుంచి అంటే ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? నేను లేను, వాళ్ళు కూడా చూసుకుంటారు. మామూలుగా ఇద్దరు డాక్టర్స్, వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు. మీ 2 పిల్లలు ఈ ఫీల్డ్కి వచ్చి వాళ్ళకున్న ఫ్రీ టైంలో వస్తుంటారు? ఫ్రీ టైం వెళ్తారు, చూసుకుంటారు. ఓకే, అంటే నాతో చూసుకోలేకపోయినా వాళ్ళు చూసుకుంటారు, చూసుకోగలుగుతారు. మరి అంటే ఈ 150 ఎకరాల్లో మీరు చెప్పిన ప్రధాన పళ్ళ రకాలే కాకుండా పశుగ్రాసాలు ఉన్నాయి, కొంత డ్రై ల్యాండ్ కూడా ఉంది, అంటే క్లోజ్ అయిపోయిన ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి.
అంటే సీజన్ వైజ్గా క్లోజ్ అయిన ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. కానీ మొత్తం ఏదేమైనా 150 ఎకరాలనే మీరు సాగు చేస్తున్నారు. ఈ 150 ఎకరాల మీద మీరు అంటే అంతా కలుపుకుంటే సంవత్సర కాలంలో అంటే ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు? మన సార్ జనరల్గా మాకు సార్ మామూలుగా ఇది లేబర్ ఓరియంటెడ్ సార్. లేబర్తో ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మేము మామూలుగా లేబర్ అంతా పోయి కూడా మామూలుగా దాదాపు మొత్తం అంతా కంప్లీట్ 2 crores దాకా తీసుకుంటాం హ్యాపీగా. దాంట్లో మీ ఖర్చులు ఎంత తీసేయచ్చు? అదే మామూలుగా ఖర్చు తీసేసే చెప్తున్నారా? తీసేసి దీనిలో 0 బడ్జెట్ సార్. ఇది మన ఏముంటుంది మనం వేసి మామూలుగా వేసేది. ఈ లేబర్కి వెళ్ళిపోతుంది అంతకంటే ఏం లేదు. లేబర్ మాత్రమే మనం అడిషనల్ గానీ. అంటే ఫిక్స్డ్ గా మీ దగ్గర ఎవరైనా వర్కర్స్ ఉన్నారా? ఇక్కడ మామూలుగా 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. 10 మెంబర్స్ 10 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్. ఇప్పుడు ఇక్కడ 5 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ వేరే అక్కడ ఒక 2 ఫ్యామిలీస్ ఇక్కడ 2 ఇట్లా ఈ విధంగా మనకి ఈ 150 acres లో 10 ఫ్యామిలీస్. ఎవ్రీ మంత్ ప్రతి ఫ్యామిలీకి వచ్చేసి 20,000 శాలరీ ఇస్తాం. ఇవే మనకు మెయిన్ ఖర్చు అంతే లేదు. 1.5 crore ఈజీ మిగిలిపోతుంది. % లెస్ ఓకే హ్యాపీగా. నువ్వు ఏ విధంగా అది ఖర్చులు పోను. దాని టైం ఒకవేళ మనకి ఎక్కువ దిగుబడి వచ్చింది అనుకున్నారు, పెరగచ్చు కూడా. అదే మనకు మొత్తం 150 మాత్రం ఈజీగా కవర్ అయిపోతుంది. చెప్పండి. మనకి మామూలుగా ఇప్పుడు దానిమ్మ ఉంది, మామిడి ఉంది. మామిడిలో ఒక ఇయర్ ఎక్కువ వస్తుంది, ఒక ఇయర్ తక్కువ వస్తుంది. దానిమ్మలో అంతే అట్లా వచ్చేస్తుంది. మనకి యావరేజ్ మొత్తం యావరేజ్ మీద మీకు 2 crores దాకా వస్తుంది ఈజీగా. ఓకే అండి. ఇప్పుడు మనకు అడిషనల్ మళ్ళీ ఇది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, దాదాపు 50 దాకా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతున్నాయి మామూలుగా. అది మామూలుగా అది కూడా ఒక రొటేషన్. బాతులు ఉన్నాయి, ఎక్కి తీసుకెళ్తారు. మామూలుగా పొట్టేలు ఉన్నాయి, పొట్టేలు ఆపోతుంటాయి మామూలుగా. ఇప్పుడు అంటే బ్యాచ్ తీసేసినట్టున్నారు? ప్రస్తుతం బ్యాచ్ లేదు, వస్తాయి. ఓకే. బ్యాచ్ ఉండడం వల్ల ఏంటంటే గ్రాస్ గడ్డి మందులు ఏం కొట్టాం, అవి మేస్తాయి, వదిలేస్తాయి. బయట తిరిగి వస్తాయి మొత్తం. దానిలో అవి తిరుగుతాయి, దానిలో ఇవే తిరుగుతాయి. అక్కడ ఉన్న గడ్డి అంతా కూడా అవి తినేస్తాయి. కలుపు ఖర్చు తగ్గించేస్తుంది, ఎరువు ఖర్చులు మిగులుస్తాయి. ఓకే శ్రీరాములు గారు, అంటే మీరు ఈ 150 ఎకరాల్లో డెవలప్ చేసిన మీ యొక్క ఫ్రూట్ గార్డెన్ వివరాలన్నీ కూడా మన రైతు సోదరులందరి కోసం కూడా తెలియజేశారు. అలానే మీరు ఈ యొక్క మంచి దృక్పథంతో అంటే ఈ సాయిల్ని డిస్టర్బ్ చేయకూడదు, అంటే దాని యొక్క న్యాచురాలిటీని మనం తిరిగి ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు సాగుతున్నారు. దీని అందరికీ కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.